హలో గాయ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ రఫీ. ఈరోజు మనము పారాగ్రాఫ్, హెడర్స్, హెచ్టిఎంఎల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, మనం ఎలా యూజ్ చేయాలో చూస్తాము. ఫస్ట్ మనం ఇక్కడ ఒకటి ఫైల్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఇండెక్స్ అని పేరు పెట్టుకుందాం. index1 అని పేరు పెడతాను. మరి దీని లోపల పోయండి. లెఫ్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ విత్ కోడ్ అని వస్తుంది. విఎస్ కోడ్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇట్లా విఎస్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోండి. header.html క్రియేట్ చేసుకోండి. మరి బాయిలర్ ప్లేట్కి మనం ఏం చేస్తామంటే Shift+1 నొక్కుతాము. ఈ సింబల్ వస్తుంది, ఎంటర్ కొట్టండి. ఇదంతా మనకి బాయిలర్ ప్లేట్ అనమాట. దీంట్లో టైటిల్ వచ్చి హెడర్స్ అని పెట్టుకుందాం. మనం ఏదన్నా పెట్టుకోవచ్చు. హెడర్స్, దీంట్లో మనకి హెడర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 1 నుంచి 6 వరకు ఉంటాయి. హెచ్ వన్ కొడితే మనం ఏదన్నా హాయ్ హెలో, ఓకే. ఇది వచ్చి టైప్ 1 వస్తుంది. ఇది H2 అంటే దానికంటే కొంచెం చిన్నది వస్తుంది. H3 దానికంటే చిన్నది వస్తుంది. మనము హెచ్ పక్కన ఎన్ని వాల్యూస్ పెంచుకుంటా పోతే అది అంత చిన్నదిగా వస్తుంది. ఇది మనం ఎలా చూడగలం అంటే ఇక్కడ గో విత్ లైవ్ ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసిన తర్వాత మనకు విండోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, విండోస్ అనేది అయిపోయింది. చిన్నది ఉంది కదా, ఇదేంది? ఓకే, పారాంథసిస్. ఓకే, మై బ్యాడ్. పారాంథసిస్ తీసేద్దాం. ఇప్పుడు చూద్దాం, అర్థమైందా? అంటే నెంబరింగ్ పెరిగే కొడికి మన దాంట్లో ఉన్న పేరు అనేది తగ్గుతూ వస్తుంది. ఇది మన మెయిన్ హెడరు. మళ్ళీ ఇంకోటి ఈరోజు నేను ఏం చెప్తా అంటే పీ ట్యాగ్ అంటే పారాగ్రాఫ్, పీ ఫర్ పారాగ్రాఫ్. దీంట్లో మనం ఏదన్నా టైప్ చేయొచ్చు. హాయ్ హెలో గుడ్ సంథింగ్ ఏదైనా మనం టైప్ చేసి ఇది పారాగ్రాఫ్ ఫామ్లో మనకు కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాము. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇది డిఫరెన్స్ సంబంధం. హెడర్ అంటే హెడ్డింగ్, ఆ వెబ్సైట్ పైన పెద్దదిగా వచ్చే హెడ్డింగ్. దాని లోపల ఇది పారాగ్రాఫ్ అనేది చిన్నదిగా వస్తుంది. ఇది ఫ్రెండ్స్. కానీ దీంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఒకటి ఉండాలి. ఇటు వరకు మీకు అర్థమైతే ఇంకో ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అది అందరూ చేసుకోండి, ఈజీ అవుతుంది మీకు ఫ్యూచర్లో. సెట్టింగ్స్ రండి. ఇక్కడ మనము ఆటో క్లోజింగ్ ట్యాగ్, ఇది ఆటో క్లోజింగ్ ట్యాగ్. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా? ఇట్లా ఎనేబుల్ చేసుకోండి. మనకి డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం సపోజ్ ఇప్పుడు H4 పెట్టినాం అనుకోండి, ఆపోజిట్ మారుతాం. మనం H4 అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది క్లోజింగ్ పార్ట్లో కూడా H4 అని వస్తుంది. మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్యూచర్లో మనకి వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పీ పెట్టినా కూడా పీ అనేది ఆటోమేటిక్గా పారాగ్రాఫ్లో మారిపోతుంది. సారీ, ఓకే, మనకి ఇది పీ ట్యాగ్ అనేది మారిపోయింది. మనకి ఇక్కడ పీ ట్యాగ్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.